సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశియాత్తు రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, రెండవ స్థానమందు ఉన్నటువంటి గురువు, తృతీయ మందు ఉన్నటువంటి కుజగ్రహము, అలాగే లాభస్థాన స్థిత శనేశ్వరుడు, దశమ కేంద్ర స్థిత రాహువు, అలాగే చంద్రుడు వెరసి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. గోచార పరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి వృషభ రాశి. అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటే వృషభ రాశికి బాగుందని చెప్తూ ఉన్నా నాకు ఆ ఫలితం రావట్లేదంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని. గోచారం అన్నది చాలా స్వల్పం, 30-35%. చాలా సార్లు చెప్తూ ఉంటాను, జాతక ప్రభావం గనక వ్యతిరేకంగా ఉంటే గోచారంలో ఎన్ని గ్రహాలు అనుకూలించినా సరే వారికి అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. జాతకంలో ఓ మాదిరి దశ నడుస్తూ ఉన్నా సరే ఈ గోచార పరిస్థితులు బాగుంటే చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, ప్రవృత్తుల పరంగా, అలాగే ఈ వృషభ రాశి వారికి ఉండేటువంటి స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, లేదా మరే ఇతరత్ర చదువుకి సంబంధించిన విషయాలు అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు, ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, వాక్ స్థానమందు గురుడు, వాక్ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం అన్నది కూడా చాలా మంచిది. అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. ప్రమోషన్ల రూపంలోనూ, లేదా మీకు నచ్చినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధంగానూ, లేదా మరి ఏ ఇతరత్రానో కొంత మానసిక ప్రశాంతతని అనుభవించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉన్నది. మీరు చెప్పినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. కుటుంబ సఖ్యత ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు, అటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు, ఇలా విద్యార్థులందరికీ గ్రహస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి.